బీఫామ్ తర్వాత ఎం ఫార్మసీ చేశాను సార్. ఎం ఫార్మసీ కాకతీయ యూనివర్సిటీలో చేశాను. అండ్ తర్వాత పిహెచ్డి చేశాను సార్. మెడిసినల్ కెమిస్ట్రీలో సైన్స్ చెప్పడం చూసారు చాలా క్లియర్గా వచ్చేవాళ్ళు. కానీ సైన్స్ ఏ విధంగా చదవాలి, సైన్స్ ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉండడం వల్ల సార్ ఎప్పుడో ఒకసారి రియాజుద్దీన్ సార్ వల్ల, రాజేంద్ర ప్రసాద్ సార్ వల్ల నాకు ఇంగ్లీష్ మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ పెరిగింది చాలా. సో దానివల్ల నేను తర్వాత పై చదువులో కూడా దానివల్ల ఇట్లా చదువుతుంటారు మాక్సిమం. కాబట్టి ఓన్లీ టీచర్స్ చూసుకుంటారని వదిలేయకండి. సంఘంతో ఉద్దరైతే మంచిగా చక్కగా వచ్చి తాగిపోతారు, డబ్బులు ఇవ్వాలంటే పరారైతారు సార్. అందుకే మేము నగదు వ్యాపారమే మంచిగా ఇష్టంగా నడిపిస్తాం సార్. కరెక్టే జ్యోతి, బాగా చెప్తున్నావు. నగదు 4 కాలాల పాటు నడిపిస్తుంది, ఉద్యోగం ఉరి తీస్తుంది అనే దాన్ని మనసులో పెట్టుకొని వ్యాపారం నడిపిస్తున్నాం. తెలుగు సార్ సబ్జెక్ట్ బాగా చెప్పిండు. ఒక ఊరు కదా, సామెతలు కూడా బాగా వంట పట్టినాయి. తర్వాత నేను ప్రజెంట్ కరోనా మూలంగా నాకు రకంగా మెహనత్ కాలేదు. నాకు చాలా ఫ్లెక్సిబిలిటీ అయింది. కరోనా పరంగా నేను ఆన్లైన్ బిజినెస్ ఇప్పుడు వాట్సాప్ నుంచి చేస్తున్నాను. ఈవెన్ ఆఫ్టర్ కరోనా తర్వాత దాదాపు 3 years కంటిన్యూగా యూఎస్ కస్టమర్స్ కంటిన్యూగా నాకు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యారు. యాక్చువల్ గా చిన్న విషయం ఏంటంటే ఇంగ్లీష్ లో మార్చుకోండి. ఇప్పుడు నాకు తర్వాత వాళ్ళ నుంచి నాకు కూడా అక్కడ నేను బిఎల్ఎస్సీ చేశాను. మీతో మధ్యలో ఉంటే ఏవైతే ఉంటాయో అవి మీరు రాసుకుంటా అని చెప్పాడు. నాకు అది అర్థం కాలేదు అప్పుడు. సో నెక్స్ట్ డే ఏంటంటే నేను ఆ 2 రాసి మాక్సిమం. కాబట్టి ఓన్లీ టీచర్స్ చూసుకుంటారని వదిలేయకండి. మీ పిల్లలకు ఇంటి దగ్గర పెద్దల పట్ల వినయ విధేయతలు, గౌరవం, బాధ్యతలు, క్రమశిక్షణ విలువలు వంటివి చిన్న వయసు నుండే అలవాటు చేయాలని నా యొక్క మనవి. నుంచి నేను చేశాను అక్కడ. జస్ట్ నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కోసం నేను కొంచెం లాంగ్ లీవ్ తీసుకున్నాను. మళ్ళీ జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వకపోవచ్చు, ఐ డోంట్ నో. సో కొన్ని అయితే చెప్పాను. చాలా ఇబ్బంది పడ్డాను. అలానే 9th చదివాను. అలానే 10th కూడా ఓపెన్లోనే చేశాను. 10th ఓపెన్ చేసి కూడా నేను అలానే ఇంటర్ కూడా జాయిన్ అయ్యి ఇంటర్ కూడా కంప్లీట్ చేశాను. చివరి మలుపులో మాస్టారి బోడిగుండు